మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దిగుబడి పెన్షన్ నేను ఇవ్వను, పెన్షన్ నేను దిగుబడి ఇవ్వను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనింది. ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలో ఈ పరిస్థితి నెలకొనింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలుత ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ ఆశాలత పుదిపట్లకి ఇటీవల కాలంలో బదిలీ చేశారు. అక్కడ ఉన్నటువంటి దేవేంద్రను ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే మ్యాపింగ్ లో ఇరువురు అక్కడ ముందు పనిచేసే చోట ఉండడంతో ఈమె ఇక్కడున్న విఆర్ఓ ఆయన వచ్చి ఇక్కడ పంపిణీ చేయాల్సి ఉంది, నాకు సంబంధం లేదని ఇక్కడున్న ఆశాలత, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆయన నాకు అక్కడే ఇచ్చారు, నేను అక్కడే పంపిణీ చేస్తున్నానని అక్కడ ఆయన అంటున్నారు. అయితే వీరిరువురి మధ్య ఉన్న అవగాహన లోపం, ఉన్నతాధికారులు కూడా దీన్ని సరిచేయాల్సింది వెళ్ళి వారు నిర్లక్ష్యం వహించడం, ఇలాంటి సమస్యలన్నీ పింఛన్దారులకు శాపంలా మారినాయి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇక్కడ జరగడం లేదు. ఈ పింఛన్దారులందరినీ ఇక్కడ గ్రామ సచివాలయంలోకి వచ్చి తీసుకోమని వాళ్ళు హుకుం జారీ చేయడం చాలా అసమంజసంగా ఉందని ఇక్కడ ప్రజలందరూ అంటున్నారు. ఏమంటే ఇక్కడున్న ఈమె ఇళ్లకు పోకుండా వారిని ఇక్కడికి రమ్మని వృద్ధులను అందరినీ ఇక్కడ పిలిపించి ఇస్తున్నారని వారు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. ఇక్కడ కాదా మేడం? నేను పుదిపట్లలో ఇస్తాను సార్, ఈడ కూడా ఎట్టిస్తాను అంటే మీరు వేరే చోట మీకు ఎవరు మీరు పుదిపట్ల ఇచ్చాక అంటే మ్యాపింగ్ ఇక్కడే ఉంది. ఎంపీడో మేడం లాగిలో వెల్ఫేర్ లాగిలో మేడం చేసేది, వీళ్ళు కాదు చేసేది. పుదిపట్ల విఆర్ఓ అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ పుదిపట్లలో పుదిపట్ల విఆర్ఓ పుదిపట్లలో ఇస్తున్నారు. ఇంకా ఈ మేడం ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నారంటే పుదిపట్ల వీఆర్ఓ సార్, నేను ఓన్లీ రెవెన్యూ వర్కులు మాత్రమే దిగుబడి చేస్తాను, పెన్షన్లు నేను ఇవ్వను, పెన్షన్లు ఓన్లీ పుదిపట్లలోనే ఇస్తాను, దిగుబడి పెన్షన్ నేను ఇవ్వను, ఓన్లీ రెవెన్యూ వర్క్ మాత్రమే చేసినారు, ఆ రెవెన్యూ వర్క్ మాత్రమే నేను దిగుబడిలో చేస్తాను, పెన్షన్ నేను దిగుబడిలో ఇవ్వను. పోతే పోతుంది మన వల్ల బాగా ఇబ్బంది. ఆ ముస్లిం ఒక సంవత్సరం నేనే సంతకం పెట్టాను. పోతే అంటే నాకేం బయట లేదు, అందరూ నేను తోడు చేసేదే. ఇంకెందుకు మేడం అన్ని నువ్వే మాట్లాడితే సంతకము పెట్టానంటావా? మళ్ళా సంతకం నన్నే కౌంట్ చేసుకోవాలంటావా? నా చింగరవారిపల్లి రాజమ్మ ఆమె పింఛన్ ఏమంటే మేము ఊర్లోకి రాలేము, ఇష్టంగా ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకొని పోవచ్చు, నేను ఊర్లోకి రాలేము అంటుంది. ఇది బాగా అయిపోయినది దీంతో నాకు ఇచ్చింది అనింది. ఏమన్నా మాట్లాడితే గలాటకు వస్తుంది, అందరూ అంటే మీరు చెప్పకుండా నీకు మంచిదని చెప్పి వాళ్ళ మీద గలాటకు పోతుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ రోజు జరిగిండేది డబ్బులు ఇమ్మంటే సంతకం పెట్టమంటే సంతకం పెట్టలేదు, వాళ్ళు డబ్బులు ఇమ్మంటే నేను సంతకం పెట్టలేదు, నేను పెట్టిన సంతకము అని చెప్పి ఇట్లా అనింది. 10 మందికి ఇచ్చేది నేను, నన్ను మేడం నన్ను 10 మందికి ఇమ్మని చెప్పి ఇచ్చేసి రమ్మని చెప్పింది. నేను ఇవ్వను, నేను సంతకం పెట్టను అనింది. అది కూడా జరిగింది. తెల్లవారింటి
8 వరకు కాసుకొని ఉన్నారు. ఆమె ఇప్పుడు వచ్చింది, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళు సంతకం పెడితే నేను డబ్బులు ఇస్తామంటున్నారు వాళ్ళు. ఆమె సంతకం పెట్టలే, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఉండేవాళ్ళు ముసలోళ్ళు ముట్టుకోళ్ళు ఏమైపోవాలా అంత లేట్ చేస్తే అని చెప్పి మేము గొడవ చేసినాము. ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 వరకు ఇక్కడే ఉన్నాను. అవును, ఇంటికి వచ్చేవాళ్ళు కదా మా వాళ్ళు. ఎందుకంటే నేను ఇవ్వను అంటాను, నేను రాలేను, నేను ఇవ్వను అంటాను. పెన్షన్లు తెల్లారి 6 గంటల నుండి ముస్లిం ముతక అందరూ వచ్చి ఇక్కడ కాసుకోంటే 10-10:30కు వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒకరి మీద ఒకరు గలాటాలు పెట్టుకుని పెన్షన్లు ఇచ్చేదానికి నేను శవరాలు పెట్టిన బీఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యండి మేడం, నాకు అథారిటీ లేదు అని ఈ విధంగా తర్కవాదాల వల్లే పడి మళ్ళీ సెక్రటరీ నా ఉద్యోగం పోయినా కూడా పర్వాలేదులే నేను శవరాలు పెడతా ఉంటాను అంటే ఆయన పెట్టి మళ్ళా ఇప్పుడు డిస్పాచ్ చేస్తా ఉంటారు. టైం ఎంత? రియల్ 12:30 అవుతా ఉంది. అవును, ఇళ్ళకి వచ్చి కదా వీళ్ళ వల్ల మామూలుగా ఇండ్లకి వచ్చేది లేదు, అంతా వీటికి వచ్చి ఇవన్నీ కూర్చుంటారు, ఇవన్నీ ఇచ్చేస్తారు. అది కాదు గవర్నమెంట్ ఇంటింటికి పోయి వీళ్ళు ఎవరు అంటారు. ముందు ఉన్నోళ్ళు వచ్చి ఆడాడ కూర్చొని వాళ్ళందరినీ పిలిపించి ఇస్తా ఉండ్రి. ఈమె వచ్చినప్పటి నుండి వీటికి వస్తేనే నేను ఇచ్చేది అని చెప్పి ఈమె చెప్తా ఉంది. గ్రామంలోకి రానంటాం. రానత్తాం.